హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగంగా నావెల్లో ఈరోజు భాగం ఎపిసోడ్ విందామండి. వినే ముందు నిన్నటిది కొంచెం జ్ఞాపకం చేసుకుందామండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, జగదాంబ గారు రావడము, ఆ పెట్టిన షరతులన్నీ ఉల్లంఘించి ఆ పెళ్లిలో ఎక్కువ ఖర్చులు వచ్చేట్టుగా ఇబ్బంది పెట్టించడం ఇవన్నీ జరిగినాయి కదండి. తర్వాత లెక్కలు చూసుకున్న తర్వాత మహీధర్ రావు బయటికి గంభీరంగా అన్నా కానీ లోపల బాధపడడం, అమ్మాయికి ఆ డబ్బు చెందితే బాగుంటుండేది కదా అని అనుకోవడము. తర్వాత వాళ్ళ మహీధర్ రావు గారి ఫ్రెండ్ పినాకపాణి గారు వస్తున్నానని ఫోన్ చేయడం, పినాకపాణితో పాటు శరత్చంద్ర కూడా వస్తున్నాడని తెలియడంతో మన ప్రీతి సంతోషపడడం ఇంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. పినాకపాణి గారు వచ్చే ప్లేన్కి ఎయిర్పోర్ట్కి మహీధర్ రావు గారితో పాటు ప్రీతి కూడా వెళ్ళింది. దమయంతి ప్లేన్ దిగి వస్తూనే ప్రీతిని చూడగానే కౌగిలించుకుంది. బాగున్నారా ఆంటీ అంది ప్రీతి. బాగున్నాను తల్లి, ఈ ప్రయాణం పుణ్యమా అని నేను కూడా మీ అంకుల్తో రావటమైంది. వారిద్దరి వెనక శరత్చంద్ర వచ్చాడు. అతని కళ్ళు ప్రీతిని పలకరించినట్టే చూశాయి. హలో అంది ప్రీతి. హలో పలకరింపుగా అన్నాడు అతను. అందరూ కలిసి ఇంటికి వచ్చారు. పినాకపాణి గారు ఇల్లంతా కలియదిరుగుతూ, నేను వచ్చి ఎన్నాళ్ళో అయింది కదూ, ఏమిటో ఎవరి గొడవల్లో వాళ్ళం పడిపోయాం, ఫోన్లలో మాట్లాడుతుంటే ఇంటికి వచ్చినట్లే ఉంటుంది అన్నారు. ప్రీతి శరత్చంద్రని ఇలా రండి అంటూ తీసుకెళ్ళి తండ్రి గది పక్కన ఉన్న గది చూపిస్తూ, ఇది మీ గది అంది. థ్యాంక్ యూ అన్నారు శరత్చంద్ర. ప్రీతి నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రీతి ఇంకా నవ్వింది. నవ్వుతూనే, హనుమయ్యని పంపిస్తాను, అతనికి మీకేం కావాలో నిర్మొహమాటంగా చెప్పండి, అతను మీకు మొహమాటం ఉన్నా వదిలించేస్తాడులేండి అని వెళ్ళిపోయింది. శరత్చంద్ర ఒక్క నిమిషం గది మధ్యగా అప్రతిభుడైనట్టు నిలబడిపోయాడు. ప్రీతి ఎందుకలా నవ్వింది? అతని కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. ఎందుకు అన్నప్పుడు ఇట్లా అనుకుంటాం కదండి, అట్లాగనమాట. అతని కనుబొమ్మలు ముడిపడినాయి. అతనికి అర్థం కాలేదు. భోజనాలు అయిన తర్వాత పినాకపాణి శరత్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రీతి, దమయంతి, వసంత పెళ్లిని గురించిన కబుర్లలో పడిపోయారు. ఈ చచ్చిపోయిన ప్లీడరు ఎవరా ఆంటీ అని అడిగింది ప్రీతి. రాఘవయ్య గారు అని మీ అంకుల్కి బాగా తెలుసు, ఇద్దరికీ బాగా ప్రాణస్నేహం. మనకి తెలిసిన వాళ్ళ కేసులు చాలా ఆయన దగ్గర ఉన్నాయి. వాటి కోసం ఆయనకి డబ్బు కూడా చాలా అడ్వాన్సు ఇచ్చి ఉన్నారు. అందుకని మీ అంకుల్కి ఈ తాపత్రయం. ఆయనకి కూతుళ్ళే తప్ప కొడుకులు లేరు. శరత్ని ఇక్కడ ఉంచి వాటన్నిటినీ ఒక దారికి తీసుకురావాలని ఈయన తహతహ. ఇక్కడ ఇంకెవరికైనా అప్పగించవచ్చు, కానీ ఎవ్వరి మీద ఆయనకి నమ్మకం లేదు అంది. అలాగా అంది ప్రీతి. మేము ఎక్కువ రోజులు ఇక్కడ ఉండం. శరత్కి ఆ పనులు అప్పచెప్పగానే వెళ్ళిపోతాం. రాఘవయ్య గారిది మంచి ప్రాక్టీసు, అది బయటికి పోనీయకుండా ఉండాలని ఆయన పెద్దల్లుడి పట్టుదల అంటూ చెప్పింది. సాయంత్రం అయ్యింది. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అందులోంచి వసంత, కామేశ్వరరావు, జగదాంబ కూతుళ్ళు దిగారు. వసంత పరుగున వచ్చి ప్రీతిని గట్టిగా కౌగిలించుకుంది. వదినా? వసంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రీతికి కూడా కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టుగా అనిపించింది. బాగున్నారా ఆంటీ, ఎప్పుడు వచ్చారు అంటూ దమయంతిని పలకరించింది. బాగున్నాను, ఉదయమే వచ్చాను అంది ఆవిడ. ఈవిడ ఎవరు? మరచెంపు పట్టుకుని లోపలికి వచ్చిన జగదాంబ ఆరా తీసినట్టుగా అడిగింది. నాకు ఆంటీ అవుతుంది అంది ప్రీతి. ఆంటీ అంటే అత్తయ్యేగా, మీ నాన్న తరఫా అమ్మ తరఫా చుట్టరికం? నాన్న తరఫే అంది ప్రీతి. అలాగా? జగదాంబ దమయంతి మెడ వంక, చేతుల వంక ఈర్ష్యగా చూసింది. ఎందుకంటే మెడలో గొలుసులు, చేతికున్న బంగారు గాజులు, డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ చూసే వరకు ఈర్ష్య. అంటే కొంతమందికి ఏమో ఈర్ష్య అనిపిస్తుంది, కొంతమందికి సంతోషం అనిపిస్తుంది. రకరకాల మన మనస్తత్వాలను బట్టి భావనలు కలుగుతాయి కదండి. అలాగే జగదాంబ కూడా ఈ దమయంతి మెడవైపు, చేతుల వైపు చూసింది. అంటే మామూలుగా ఉంటే అసలు ఏం లేకపోయినా చూడొచ్చు, ఎక్కువగా ఉన్నా చూడొచ్చు. మామూలుగా ఉంటే అంత దృష్టి ఉంటుంది. కానీ దీన్ని బట్టి దమయంతికి ఎక్కువగా మంచి విలువైనటువంటి ఆభరణాలు తన మీద ఉన్నాయని అర్థం.
నాన్న తరపునే అంది ప్రీతి. అలాగా? జగదంబ దమయంతి మెడవంక చేతుల వంక ఈర్ష్యగా చూసింది. పిల్లలున్నారా? జగదాంబ అడిగింది. ఆవిడ ఎవరు పరిచయమైనా మొట్టమొదట అడిగే ప్రశ్న పిల్లలు ఉన్నారా అని, రెండోది ఉద్యోగం ఏమిటి అని. లేదు అంది వసంత. లేరా? అయ్యో! ఆవిడ పైకి అన్న లోపల సంతోషపడింది. ఎవరికైనా ఏదైనా లోటు ఉంది అంటే ఆవిడకి చాలా సంతోషం. దమయంతిని ఎగాదిగా చూస్తూ దేనికైనా పెట్టి పుట్టాలి అంది. దమయంతి మనసు చివుక్కుమన్నట్టుగా ఆమె ముఖము చిన్నపోయింది. అంతే కదండి, ఏ ఇది లేకుండా, ఏ ఇద్దరి మధ్యన శత్రుత్వం లేకుండా, అపరిచిత ఇప్పుడు కోపతాపాల మీద ఏమన్నా అనుకుంటే సరే, ఈ కారణం వల్ల అన్నారు అన్న రీజన్ అనే ఉంటుంది. ఆమెకి మీకు పరిచయమే లేనప్పుడు దేనికైనా పెట్టి పుట్టాలి అనే వరకు ఆమె పాపం తిరిగి ఏమనలేక ముఖం చిన్నపుచ్చుకుంది దమయంతి మనసు చిక్కుమన్నట్టుగా ఆమె ముఖం చిన్నపోయింది. ఆంటీ, లోపలికి వెళ్దాం, వస్తారా? అది గమనించిన ప్రీతి చటుక్కున ఆవిడ చేయి పట్టుకుని తనతో తీసుకువెళ్తూ అంది. చాలాసేపటికి దమయంతి ముఖంలో చిరునవ్వు రాలేదు. ప్రీతికి చాలా బాధ అనిపించింది. ఒక్కసారి రావడంగానే ఈమె పరిచయం కాగానే ఇట్లా మనసు బాధపడేట్టు మాట్లాడడం, మనకొక మాట కానీ ఒక సన్నివేశం కానీ బాధ కలిగేది ఎదురైతే మనం మళ్ళీ తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. అట్లనే ఈ దమయంతికి కూడా జరిగింది. పై అంతస్తులో దమయంతి, పినాకపాణి, శరత్చంద్ర ఉండటం ప్రీతి జగదంబ గారి కుటుంబానికి కింద గదుల్లో వసతి ఏర్పాటు చేయించింది. మనకి ఇక్కడేమిటి, పై భాగంలో అయితే బాగుంటుందిగా అంది జగదంబ కోడలితో. పైన వాళ్ళు ఉన్నారుగా వసంత మొహమాటంగా అంది. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏమిటో అంది. నాకు తెలియదు. వసంత ఒడిబడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వసంతకి ఈ ఇంటికి వస్తే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. అత్తయ్య గారి ఊరైన కపిలేశ్వరం వెళ్ళిందన్న మాటే కానీ చెరువులో నుంచి బయటపడిన చేపల మనసు గిలగిలలాడింది. అత్తవారింట్లో ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వసంత ఆ డాబా ఇంటిని తనివి తీరా చూస్తూ, ఇక నుంచి నా జీవితం ఇక్కడే, ఈ ఇంటిని నేను ఎలాంటి లోపాలున్నా స్వర్గంగా భావించుకోవాలి. నేను సిరి సంపదల్లో పుట్టి పెరగలేదు. అంకులు ప్రీతి మంచి మనసుల పుణ్యమా అని నా బాల్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా బయటపడగలిగాను. ఇక నా జీవితానికి ఒక అండ లభించింది. ఈ అండతో నేను సుఖంగా ఉంటాను అనుకుంది. ఆ రాత్రి మొదటి రాత్రి తన జీవితాన్ని భర్త పాదాల ముందు అర్పిస్తున్నట్టుగా వసంత అతని దగ్గరికి వెళ్ళింది. అతను ఎందుకో చిరాకుగా ఉన్నాడు. రుసరుసలాడుతూ, మా అమ్మకు అస్సలు బుద్ధి లేదు, ఈ పల్లెటూరులో ఏముందని ఇక్కడికి లాక్కు వచ్చింది, వెదవ గొప్పలు ఆవిడ, హాయిగా అక్కడే హైదరాబాదులో అయితే మనం ఆ మేడలో సుఖంగా ఉండేవాళ్ళం కదా అంటూ విసుక్కున్నాడు. అతను వసంతని చేతుల మధ్యకి తీసుకున్నాడన్న మాటే నిజమే, కానీ అది కేవలం కోరిక తీర్చుకోవడానికి చేరువైన తీరే తప్ప అందులో ఆత్మీయత కనిపించలేదు. వసంతకి చనువు లేదు. అతను తర్వాత కూడా రుసరుసలాడుతూ సణుగుతున్నట్టే ఉంటున్నాడు. అక్కడ వారం రోజులు ఉండటం మహాగగనమైపోయింది వసంతకి. ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే. ఒకరి మీద ఒకరికి ఆగ్రహం. ఎవరి మాట వినరు. ఎదుట వాళ్ళు తమ మాట వినాలి అనే అధికారం ఎక్కువ. 4 రోజులు ఉండేసరికి వసంతకి చాలా ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపించింది. అత్తగారు, ఆడపడుచులు చీటికి మాటికి ఓ మహారాణి అంటూ వ్యంగ్యంగా పిలిచేవారు. ఇది మహీధర్రావు గారి ఇల్లు కాదు అంటూ చెప్పేవారు. ప్రీతికి చాలా పొగరుందని, ఆ మిడిసిపాటు చూసి తమకు ఒళ్ళు మండిందని అనేవారు. వాళ్ళు ప్రీతిని మహీధర్రావు గారిని అంటుంటే వసంతకి కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేది. అది చూసి ఒకసారి అత్తగారు, ఇదిగో పిల్ల, నువ్వేమీ అట్లా శోకాలు పెట్టనవసరం లేదు. ఇప్పుడు మేము అంత కాని మాట ఏమన్నామని చూడు, వాళ్ళెంతైనా నీకు పరాయి వాళ్ళే. ఇప్పుడు మనం ఒకటి. మేము ఏమన్నా నువ్వేమీ అనుకోకూడదు. వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ల నుంచి ఉన్నావు. నీకు ఏమిచ్చారని పెళ్లి చేస్తే అయిపోతుందా? ఏదైనా కాస్త ముట్ట చెప్పొద్దు. అసలు ప్రేమ ఉండి ఏడిస్తేగా వాళ్ళకి అంతా నటన, దగ, మోసం.
వసంత ఆ మాటలు వినలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10 రోజులు తిరిగాయో లేదో అత్తగారు పిల్ల బెంగపడింది అంటూ వసంతను తీసుకుని హైదరాబాదు బయలుదేరింది. వసంతకి హైదరాబాదు వెళ్తున్నాం అనేసరికి ప్రాణం లేచి వచ్చింది. వీళ్ళ సంగతి వదినకి చెప్పేస్తాను అనుకుంది కసిగా. కానీ తీరా హైదరాబాద్ వచ్చిన తర్వాత జగదంబ అసలు వసంతని నోరే ఎత్తనీయలేదు. మహీధర్రావు గారితో, అన్నగారు పిల్ల మీ మీద బెంగపడిపోయిందండి, అక్కడకు వెళ్ళిన తర్వాత అన్నమే తినలేదు, నీళ్లు కూడా తాగలేదు అంటే నమ్మండి, అందుకే 16 రోజుల పండుగ వరకు ఆగకుండా తీసుకొచ్చేశాను అంది. మంచి పని చేశారులేండి, వసంతకి వేరే చోట వెళ్ళి ఉండడం అలవాటు లేదు కదా అన్నారు మహీధర్రావు గారు. ఆయన ఎంతో అనుభవశాలి, లోకం తీరు తెలిసిన ఆయన అయినా కూడా ఆయనకి రవంత కూడా జగదాంబ మాటల వల్ల అపనమ్మకం కలగలేదు. అది నాటకం ఏమో అనే అనుమానమే రాలేదు. నాటకంలాగా మాట్లాడుతుంది అన్న అనుమానం కూడా ఆయనకు జగదాంబ మీద రాలేదు. వసంత అత్తగారు మాట్లాడే ఈ ధోరణి చూసి నిరుత్తరరాలు అయినట్టు ఊరుకుంది. ఆ రాత్రి వసంతని ప్రీతి అత్తవారి ఇల్లు ఎలా ఉంది వసు అని అడిగింది. బాగానే ఉంది అంది వసంత తలదించుకొని. తను ఇప్పుడు బాగోలేదు అంటే తనది నాటకంలా ఉంటుందో ఏమో అని భయం వేసింది. అయినా అదంతా చెప్పటం వల్ల దండగా ఏ ప్రయోజనం ఉండదు అనుకుంది. ప్రీతి అస్సలే ఊరుకోదు, ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్తే. ఇప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడింది. 2 రోజులు ఓపిక పడితే అత్తగారు ఆడపడుచులు వెళ్ళిపోతారు. తను ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్ళదు. మామయ్య ఆయనకి ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేస్తానని అన్నారుగా అనుకుంది వసంత. జగదాంబ గారు రావటంతో ఇంట్లో సందడి ఎక్కువైపోయింది. ప్రీతి దమయంతి సరదాగా గడపటానికి సమయమే చిక్కట్లేదు. ప్రీతి ఆ రోజు దమయంతిని, ఆంటీ ఈరోజు మిమ్మల్ని మ్యూజియంకి తీసుకెళ్తాను అని చెప్పింది. అక్కడే ఉన్న జగదంబ, మ్యూజియమా, నేను వస్తానమ్మా, ఎన్నాళ్ళ నుంచో చూడాలని అనుకుంటున్నాను, వీలే కాలేదు. మీ మామయ్య ఉన్నారంటే ఎంతసేపు ఆ పిల్లల పాఠాలు తప్ప నన్ను ఒక్క రోజున కూడా ఒక్క చోటికి తీసుకెళ్ళలేదు. చూడమ్మా, ఆడవాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ బడిపంతుల్ని పెళ్లి చేసుకోకూడదు అంటాను నేను. ఏ ఆడదన్నా అలా చేసుకుందా ఇక జీవితం అంతా పాఠాలు తప్ప ఇంకేమీ మిగలదు అంది. తమతో పాటు బయలుదేరిన ఆవిడని పిల్లల్ని ప్రీతి కాదనలేకపోయింది. తీరా వెళితే మ్యూజియం చూసిన ఆనందం కంటే వసంత అనే చిరాకే ఎక్కువైంది ప్రీతికి. వాళ్ళ నోళ్ళు పెద్దవి, బిగ్గరగా మాట్లాడటం అలవాటు, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమే లేదు. ప్రీతికి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ పినాకపాణి గారు మహీధర్రావు గారు కూర్చొని సిగార్స్ కాలుస్తున్నారు. పినాకపాణి ప్రీతిని చూస్తూ, ప్రీతి మేము వచ్చిన పని అయిపోయింది, శరత్ని వాళ్ళకి పరిచయం చేసి ఆ ఫైల్స్ అన్నీ అప్పచెప్పాను, ఇక రేపు ఉదయం మేము వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడైనా అంకుల్ అంది ప్రీతి నిరుత్సాహంగా. వెళ్ళాలి తల్లి, మాకు కూడా పనులుంటాయిగా, కానీ శరత్కు ఇక్కడే ఉంటాడు, అక్కడ చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకోసమనే నేను తొందరగా వెళ్ళాలి. ప్రీతి జవాబు చెప్పలేకపోయింది. అవతల గదిలోంచి జగదంబ కంఠం గట్టిగా వినిపిస్తోంది. ప్రీతికి ఆవిడ అరుపులు వింటుంటే పళ్ళు బిగించాలన్నంత చిరాకొచ్చింది. బోదురు కంఠం ఆవిడను, ఎదట వాళ్ళకి మాట తోచనీయదు. పినాకపాణి అన్నారు, చూడు మహి, శరతు ఈరోజు హోటల్కి మారుతున్నాడు, రూము బుక్ చేసుకున్నాడు అన్నారు. ఏమిట్రా నీ మాటలు, అతను హోటల్కి ఎందుకు, మా ఇంట్లో బాగాలేదా, వసతి లేదంటున్నాడా? అది కాదురా, అతను కొద్ది రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, అందుకని. కొద్ది రోజులు కాకపోతే ఎప్పుడు ఇక్కడే ఉండమను, నాకేం అభ్యంతరం లేదు. అతని పని అయ్యేంత వరకు అతను ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మా ఇంట్లో ఉండి తీరాల్సిందే, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మా ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఆ మాత్రం చూడలేమంటావా ఏమిటి నీ మొహమాటం?
అసలు ఏమిటో చెప్పు నిగ్గదీయసాగారు. అసలు కారణం ఏంటి వెళ్ళిపోవడానికి మా ఇంట్లోంచి అని నిగ్గదీయసాగారు. నాదేం కాదురా, అతనే మొహమాట పడుతున్నాడు, అతనే హోటల్ రూము బుక్ చేసుకున్నాడు, బుక్ చేసుకొని వచ్చాడు అన్నాడు పినాకపాణి. అప్పటికే అంతక్రితమే పైకి వెళ్ళిన శరత్చంద్ర సూట్ కేసు పట్టుకొని మేడమెట్ల మీద నుంచి దిగి వస్తున్నాడు. అడుగో వెళ్తానని బయలుదేరుతున్నాడు అన్నాడు పినాకపాణి. మహీధర్ రావు వెనక్కి తిరిగి చూశారు. శరత్ని చూడగానే ఎక్కడికయ్యా నీ ప్రయాణం అని అడిగాడు. నేను హోటల్కి మారుతున్నానండి అతను మొహమాటంగా అన్నాడు. నాతో చెప్పవా? ఏం చెప్పకుండానే వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పని అయ్యేటంత వరకు ఇక్కడ ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే ఆజ్ఞాపించినట్టుగా అన్నారాయన. శరత్చంద్ర పినాకపాణి వైపు చూశాడు. ఏం చేస్తాం, వాడు చెప్పినట్టు వినాల్సిందే. నా జీవితమంతా నేను వాడు చెప్పినట్టే వింటున్నాను. నువ్వు కూడా పని అయ్యేంత వరకు ఇక్కడ ఉండు అన్నారు పినాకపాణి గారు. హనుమయ్య, ఆ సూట్ కేసు తీసుకువెళ్ళి పైన గదిలో పెట్టు అన్నారు మహీధర్ రావు గారు. హనుమయ్య వచ్చి శరత్చంద్ర చేతిలో సూట్ కేసు అందుకుని వెళ్ళాడు. శరత్చంద్ర అచేతనుడిలా మెట్ల మీద అలాగే నిలబడిపోయాడు. అక్కడే ఉండి ఇదంతా వింటున్న జగదాంబ, ఉండు నాయనా, ఎవరికి ఎక్కడ ఎంతకాలం ఏ నీళ్లు ప్రాప్తమో ఎవరికి తెలుసు, మనం వెళ్దామన్నా దేవుడు వెళ్ళనీయడు అంది. జగదాంబ గారు, మధ్యలో మీరెందుకు మాట్లాడతారు అంది ప్రీతి. అదేమిటమ్మా, నేనిప్పుడు కాని మాట ఏమన్నాను? అలా అనటం నా నోటికి అలవాటు. ఆ అలవాటు మీ ఇంట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. ఇది మీ ఇల్లు కాదు అన్నట్టుగా అంది ప్రీతి. దమయంతి ప్రీతి పైకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి జగదాంబ భోజనం చేయలేదు. తల్లి తినలేదని కామేశ్వరరావు తినలేదు, ఆడపిల్లలు కూడా తినలేదు. హనుమయ్య వచ్చి చెప్పాడు, సరే వాళ్ళ ఎవరికి ఆకలి లేదేమో, మీరు అన్నాలు తినేసి వంట ఇంటి తలుపులు మూసేసి పడుకోండి అంది ప్రీతి. తండ్రి వచ్చి మందలింపుగా, ప్రీతి నువ్వు కాస్త శాంతం తెచ్చుకోవాలి అన్నారు. నేనేం చెయ్యండి డాడీ అంది. ఇంత క్రితము ఇది మీది ఇల్లు కాదు అన్నట్టు మాట్లాడావని ఆవిడకు కోపం వచ్చింది. రానియండి, నేనేం చెయ్యను. అలా అనవద్దు, వసంతకి బాధ కలుగుతుంది. వాళ్ళు 2 రోజులుండి వెళ్ళిపోతారు. నువ్వు వచ్చి ఆవిడని భోజనానికి పిలు అన్నారాయన. నేనా? ఎగిరిపడినట్టుగా చూసింది ప్రీతి. నీ వల్లనే అవమానం జరిగిందని ఆవిడ ఏడుస్తోంది. నువ్వు భోజనానికి పిలిస్తే కానీ లేచి రాదు. నా వల్ల తప్పేం లేదుగా డాడీ. అబ్బా, అవన్నీ నాకు తెలియదు. రా, వచ్చి ఆవిడని భోజనానికి పిలు అన్నారు. వసంత అక్కడే నిలబడి చూస్తుంది. ప్రీతి రాదేమోనని వసంత భయం. వాళ్ళు అన్నం తినకపోయినా భయమే. వసంత ఎటూ చెప్పలేకపోతుంది. ప్రీతి వసంత ముఖం చూసింది. వసువు ముఖంలో ఆదుర్ద తెరిచిన పుస్తకంలా కనిపిస్తోంది ప్రీతికి. వసంతని చూసిన తర్వాత ప్రీతి ఇక సందేహించలేదు, వెనకాడలేదు, లేచి వచ్చింది. జగదాంబ మంచం ఎక్కి పడుకుంది. చుట్టూ కూతుళ్ళు కూర్చున్నారు. పిన్ని గారు, భోజనానికి రండి అంది ప్రీతి. మా ఇల్లు కాదుగా అమ్మా, ఆకలేస్తే తినడానికి అంది ఆవిడ వ్యంగ్యంగా. ప్రీతి వెంటనే జవాబు చెప్పబోయింది. వసంత చప్పున ప్రీతి నోటి మీద చేయి వేసి ఊరుకో అన్నట్టుగా చెప్పింది. ప్రీతిని ఇంకా మాట్లాడనీయకుండా పంపించేసింది. రండి అత్తయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, మీరు అసలు ఆకలికి ఉండలేరు అని బ్రతిమిలాడుతున్నట్టుగా అంది వసంత. ఆవిడ లేచింది. ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.